హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ ఫిట్‌మెంట్ ప్రకారంగా కొత్త జీతాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, డీఏ, డీఆర్ పీఆర్‌సీ అరియర్స్ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ గురించి తాజా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తాజా పీఆర్సీ అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. పీఆర్సీ ఫిట్మెంట్, కొత్త జీతాల పెంపు, ద్రవ్యోల్బణం మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల గురించి పూర్తి వివరాలను ఈ అంశంలో అయితే మనం చూద్దాం. పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకారంగా వేతన పెంపు. ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా అయితే ఉన్నది. కొత్త పీఆర్సీ ప్రకారంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86% పెంచే అవకాశం ఉంది. దీన్ని బట్టి కనీస వేతనం కూడా భారీగా పెరగనుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఉన్న కనీస వేతనాన్ని 2.86%తో గుణించితే 3 రెట్ల దాదాపుగా 3 రెట్ల పెరుగుదల అయితే ఉంటుంది. ద్రవ్యోల్బణం డీఏ పెరుగుదలతో కూడిన లెక్కలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు. కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం సిఫార్సులను తయారు చేసిన తర్వాత ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు పంపబడతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక పరిస్థితిని, ఆదాయ వనరులు మరియు ప్రాధాన్యతల ఆధారంగా వీటినైతే అమలు చేస్తాయి. గతంలోని ఉదాహరణలు: ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు తమిళనాడు మొదటగా అయితే అమలు చేశాయి. అలాగే ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు తొందరగా అయితే పీఆర్సీలను అమలు చేయగలవు. ఎనిమిదవ వేతన సంఘం అమలు ప్రాధాన్యత. ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా భారీగా పెరుగుతాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరుగుదలకి కీలకం. ఫిట్మెంట్ ఎంత ఉంటుందో దాని మీద గరిష్ట వేతన పెరుగుదల ఆధారపడైతే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త పీఆర్సీని అమలు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. మధ్యంతర పెంపు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. తద్వారా ఉద్యోగులు కొంతమేర ఉపశమనం పొందగలుగుతారు. 2023 జనవరి డీఏ లెక్కలు పరిగణలోకి తీసుకుంటే జూలై 2023 నాటికి కొత్త పీఆర్సీ అమలు చేయడం సాధ్యమే. ఉద్యోగుల ఆశలు మరియు వేచిచూపు. ప్రభుత్వ ఉద్యోగులు త్వరగా పీఆర్సీ అమలు కోసం అయితే ఎదురుచూస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరిత నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. డీఏ బకాయిల చెల్లింపులు కూడా సమయానికి జరగాలని అయితే ఉద్యోగుల అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలు చేయడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ప్రాధాన్యతనిచ్చే అంశం. సో, కేంద్ర మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు. మరో కథనం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ గురించి ముఖ్యమైన సమాచారం అండి. సో, 12వ పీఆర్సీ అమలు, కొత్త పే స్కేల్, డీఏ, మెర్జింగ్, ఫిట్మెంట్ శాతం మరియు కొత్త వేతనాలపై సమగ్ర వివరాలను అయితే ఇక్కడ తెలుసుకుందాము. సో, పీఆర్సీ అమలు తేదీ వివరాలు. యాక్చువల్‌గా 12వ పీఆర్సీ అనేది జూలై 1, 2023 నుంచి ప్రారంభం కావాలి అని భావిస్తున్నారు. జూలై 2023 నాటికి డీఏ 33.67%గా ఉంది. సో, ఈ డీఏను బేసిక్‌లో విలీనం చేయబడుతుంది. జనవరి 2023కు డీఏ 30.03గా అయితే ఉండగా జూలై నాటికి 3.64% పెరుగుదలతో అయితే 33.67%కి చేరుకుంది. ఇక ఫిట్మెంట్ శాతం మరియు కొత్త బేసిక్ పే లెక్కలు. 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ అమలు చేయబడింది. ప్రస్తుతం 30% ఫిట్మెంట్ ఇవ్వబడుతుందని అయితే భావిస్తున్నారు. దీనిని బేసిక్ పే యాడ్ చేస్తే మొత్తం పెరుగుదల 63.67%గా అయితే ఉంటుంది. సో, ఫిట్మెంట్ ఇప్పుడు 30% గనుక ఇచ్చినట్లయితే. ఇక ఫిట్మెంట్ శాతం, డీఏ విలీనం, కొత్త బేసిక్ పే లెక్కలు ఉద్యోగుల వేతనాలతో ఎంతో మేరకు పెరుగుతాయన్నమాట. ఉదాహరణకు ప్రస్తుతం ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 40,000 అని అనుకున్నట్లయితే డీఏ విలీనం 33.67%, అంటే ఇదొక రూ. 13,468. ఫిట్మెంట్ ఒక 30% ఇస్తే అదొక రూ. 12,000. మొత్తం పెరుగుదల రూ. 25,468. సో, కొత్త బేసిక్ పే 40,000 ఉన్నవారికి రూ. 65,668 అయితే చేరుకునే అవకాశం ఉంది. 12వ పీఆర్సీ వల్ల పెరిగిన వేతనాలు. పీఆర్సీ అమలుతో
ప్రస్తుత బేసిక్ పే ఉన్న ఉద్యోగులు వేతనాలు ఈ విధంగా అయితే మెరుగ్గా ఉంటాయి. 30% 30,000 బేసిక్ పే ఉన్నవారికి కొత్త వేతనం రూ. 49,101 ఉండొచ్చు. సో, 50,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 81,835 అవ్వచ్చు. 70,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,14,569 వరకైతే పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపులు 12వ పీఆర్సీతో పాటుగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిలు కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది. గత పీఆర్సీ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం చెల్లించడంపై కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. పీఆర్సీ ఇంప్లిమెంట్‌పై ప్రభుత్వం దృష్టి. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ అమలు ప్రాధాన్యత పొందుతోంది. ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశం చేరింది. ఉద్యోగ మిత్రులకు ఈ సమాచారాన్ని తెలియజేయడం ద్వారా ప్రతి ఉద్యోగి తనకు సంబంధించిన లెక్కలైతే చేసుకోవచ్చు. సో, ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఉద్యోగ మిత్రుల వివరాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఈ విధంగా పీఆర్సీ అమలు వల్ల ఎంతో మేరకు లాభాలుంటాయో ప్రతి ఉద్యోగి తెలుసుకోవాలి. 12వ పీఆర్సీ త్వరగా అమలు కావాలని అయితే ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.